మనం అనుకుంటాము మన ప్రాంతాల్లో వారే చాలామంది నమ్మట్లేదు యేసు ప్రభుల వారిని. మన దేశంలో వారు ఇంకా చాలామంది నమ్మట్లేదు. చుట్టుపక్కల వారు, మా బంధుమిత్రులు లేకుంటే మా ఇరుగు పొరుగు వారు చాలామంది నమ్మట్లేదని మనం అనుకుంటున్నాం. యేసు ప్రభుల వారిని మనమే కాదు, ఆనాటి యూదులు కూడా ఆయన నమ్మలేదు. ఏ జాతిలో అయితే యేసు ప్రభుల వారు జన్మించినాడో, ఏ వంశంలో అయితే యేసు ప్రభుల వారు జన్మించినాడో ఆ ఇశ్రాయేలీలే మొదటగా యేసు ప్రభుల వారిని నమ్మల, విశ్వసించల. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుల వారిని సిలువేసింది వారే, యేసు ప్రభుల వారిని చంపేసింది వారే. యేసు ప్రభుల వారు మాకు వద్దు అని చెప్పి ఆయనను శిక్షించింది ఇశ్రాయేలీలే. ఆ శిక్ష యొక్క ప్రతిఫలము, ఆ పాపం ఇప్పటికి కూడా వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభుల వారిని వారు అప్పగించేటప్పుడు పిలాతు ఈ పాపము నా మీద, నా పిల్లల మీద మోపకుండునుగా కన్నప్పుడు యూదులు అంటారు, ఆ పాపం మా మీద, మా పిల్లల మీద మోపండి అని. అది ఇప్పటి వరకు కూడా యూదులు ఆయా దేశాల్లో చెదరిపోయి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని మొదటగా మాకు వద్దు అని నెట్టివేసింది భారతదేశంలో హైందవులు కాదు, ఇజ్రాయేలీలు, బైబిల్ ప్రజలు, అబ్రహాము సంతానం, దేవుని పిల్లలే యేసు ప్రభుల వారు మాకు వద్దు అని నెట్టివేసి ఆయన్ని చంపేంత వరకు వారు ఊరుకోల. యూదులు, వారిలో శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు అనేవారు యేసు ప్రభులు వారిని చంపేంత వరకు వారు నిద్రపోకుండా ఆయన్ని వెంబడించి 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 ఆయనలో ఏదైనా నేరము దొరికితే, తప్పు దొరికితే ఆయన రాజుకు అప్పగించి చంపాలని ప్రయత్నం చేసిన వారు ఈ బైబిల్లో ఉన్న అబ్రహాము సంతానము, ఇశ్రాయేలు ప్రజలే. కాబట్టి యేసు ప్రభుల వారి మీద ఏ నేరం మోపడానికి కూడా వారికి కుదరక, ఏ విధముగానైనా ఆయన శిక్షించమని చెప్పి నేరము లేకుండానే అన్యాయపు తీర్పు తీర్చి యేసు ప్రభుల వారికి శిక్ష వేయించడం జరిగింది యూదులు. అయితే ఆయన ఎవరు శిక్షించలేరు, కానీ ఆయన మన పాపముల కొరకు రక్తం కార్చి మరణించాలని వచ్చినాడు గనుక ఆ శిక్షను ఆయన మనస్ఫూర్తిగా మన కోసము అంగీకరించడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు మొట్టమొదటిగా బెత్లెహేము అనే ప్రాంతంలో పుట్టినాడని జ్ఞానులు చెప్పినప్పుడు మొట్టమొదటిగా యూదుల రాజైన హేరోదు యేసు ప్రభుల వారిని చంపడానికి ప్రయత్నం చేసిండు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి మొదటగా వచ్చినప్పుడు ఆయన్ని చంపడానికి మొట్టమొదటిగా ప్రయత్నించింది యూదులే. యేసు ప్రభుల వారి లోకానికి వెలుగుగా వచ్చినాడు. ఈ లోకములో ఉన్న ప్రజలు చీకటై ఉన్నారు. ఈ చీకటిలో ఉన్న ఈ ప్రజలకు వెలుగై ఉన్న యేసయ్య అర్థం కాలేదు, వీరు గ్రహించలేదు, ఆయన అర్థం చేసుకోలేదు. ఆ వెలుగైన యేసయ్యను మాకు వద్దనుకున్నారు. మీకు వాస్తవం నేను చెప్తున్నా, అసలు ఆయన మొట్టమొదటిగా వద్దనుకున్నది ఎవరు అంటే బైబిల్ ప్రజలు. ఈ సంగతులు చాలామందికి తెలియక ఆయన వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, ఆ కులానికి దేవుడు, ఈ కులానికి దేవుడు అంటున్నారు. కానీ అసలు యేసు ప్రభులు వారు పుట్టింది యెరూషలేము ప్రాంతంలో, బెత్లెహేము అనే ఊరిలో. యేసు ప్రభులు వారు పుట్టింది యూదుల వంశములలో. యేసు ప్రభులు వారి యొక్క పుట్టుక పాపము లేని పుట్టుక, అంటే తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కలిగిన వాడని బైబిల్ చెప్తుంది. కన్య మరియ గర్భమున ఆయన జన్మించినాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వంశావళి రావాలి అంటే పురుషుడు ఉండాలి. యేసు ప్రభుల వారి పుట్టుకలో పురుషుడు లేడు. కాబట్టి ఆయన ఏ వంశానికో, ఏ కులానికో, ఏ మతానికో సంబంధించిన వాడు కాడు అని మనకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది.